మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరో ఉదయకాల సమయం దేని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరో ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి నిన్ను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నిర్ధనకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము త్రిత్వము తరువాతి 9వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 9వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి 9 వచనములు ఈ విధంగా రాయబడినవి. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడు సొలొమోను మహారాజు దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో దేవుని యొక్క చిత్తాన్ని కలిగిన వాడై తన యొక్క పరిచర్య ధర్మములో, తాను జరిగించిన సేవా ధర్మములో ప్రజల నేలుటకు దేవుని ఎదుట జ్ఞానం కలిగిన వాడై ఉన్నాడు. అంటే దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని యొక్క బలము చేత, దేవుని సహాయము చేత తాను ఈ సొలొమోను ఈ యొక్క సామెతలను రాయటం జరిగింది. ఇవి భావసూచకమైనవి. నీతి న్యాయములు జరిగించు దేవుని యొక్క చిత్తము ఇందులో మనకి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనుష్యుని యొక్క ఉద్దేశాలకు, దేవుని యొక్క ఆలోచనలకు ఉన్న ప్రతి సందర్భాన్ని గుర్తు చేస్తూ భక్తుడైన సొలొమోను అంటున్నాడు. ఇక్కడ హృదయాలోచన మనుష్యుని వశము అంటున్నాడు. హృదయము, దాని ఆలోచన ఎవరిదంటే మనుష్యుని వశము. హృదయం ఏదైతే కలిగి ఉంటుందో అదే నోరు పలుకుతుంది. కాబట్టి మనుష్యుల యొక్క హృదయాలు దేవుని వైపు, వాక్యం వైపు నిలిచి ఉంటే, వాక్యము హృదయమందు నిలిచి ఉంటే వారి విశ్వాస జీవితంలో వారు దేవుని యందు నిలిచి ఉంటారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు భక్తుడు, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును అంటున్నాడు. హృదయాలోచన ఇప్పుడు చక్కని ప్రత్యుత్తరం అంటే సమాధానం చెప్పాలంటే నీ హృదయమందు ఎవరు ఉండాలా? యెహోవా యొక్క ఉద్దేశం ఉండాలి, యెహోవా యొక్క ఆలోచన ఉండాలా. అందుకనే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును అంటున్నాడు. నీ భావాన్ని బట్టి కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి నీవు ఆలోచన కలిగి జీవించినప్పుడు నీ హృదయమందు ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చని వాడు అవుతావు. కాబట్టి ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును అంటున్నాడు. ఎవరి యొక్క నడకలు, ఎవరి ఆలోచనలు, ఎవరి తలంపులు వారికి అవి మేలుగాను మంచిగానే కనబడతాయి. అంటే వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి అది వారికి మేలు అనిపిస్తుంది, కానీ అది దేవుని యొక్క చిత్తానికి మేలైనదో కాదో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడతాయి అంటున్నాడు. అంటే ఏ పాపము లేనట్లుగా యథార్థవర్తుడిగా అనిపిస్తుంది, కానీ యెహోవా ఆత్మలను పరిశోధించును అంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడంట? మన ఆత్మలను పరిశోధిస్తాడు. అంటే మన హృదయం అందు ఏమున్నదో, దేన్ని బట్టి మనం జీవిస్తున్నామో, మన దృష్టి దేని యందు నిలిపి ఉన్నామో, మన మార్గములో, మన ఆలోచనలో, మన తలంపులో ఆయన యొక్క చిత్తానికి లోబడితే యెహోవా ఆత్మలను పరిశోధించును. కాబట్టి ఆయన పరిశోధించి పరిశీలించేవాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని మనము కలిగి ఉండాలి. భక్తుడైన సొలొమోను మహారాజు చెప్తున్న మాట, నీ పనుల భారము యెహోవా మీద నుంచము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అన్నాడు. నీ పనుల భారము అంటే నీవు ఏది చేయుట మేలుకరమైనదో, ఏది చేయుట నీకు ఆశీర్వాదకరమో, ఏది చేయుట నీకు దీవెనకరమైనదో దాన్ని చేయాలి. అంటే దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ ఈ లోకములో మనం జీవించడానికి కావలసిన ప్రతి విధమైన వాటిని ఆయన సమకూర్చుని. కాబట్టి మేలైనది చేయాలి. మేలైనది చేయకపోతే శోధనలో, శ్రమలో పడతాము. ఆది తల్లిదండ్రులను దేవుడు ఆ యొక్క ఏదైనా వనంలో ఉంచినప్పుడు వారు పాపం చేయడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి
దేవుడు తినవద్దన్న పండు తిన్నారు. అంటే ఆజ్ఞాతిక్రమం పాపం, పాపంలో వచ్చే జీతం మరణమైంది. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమగున అంటున్నాడు. దేవుని మీద నీ భారాన్ని కలిగి ఆయన ఉద్దేశాలను అనుసరిస్తే నీ యొక్క ప్రతి అవసరత ఆయన తీర్చువాడై ఉన్నాడు. యెహోవా ప్రతి వస్తువును దాని పనినిత్తమును కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిలను కలుగజేసినట్టాడు. ప్రతి వస్తువును దాని పని నిమిత్తము, అంటే ఏ పని ఏది చేయాలో దేవుడు మనకి మన శరీరాన్ని బట్టి, నడినెత్తి నుంచి అరికాల వరకు శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని బట్టి, అందులో ఉండే భాగాలన్నీ కూడా అవన్నీ కూడా ఒకే రీతిగా పనిచేయాలంటే వాటి యొక్క ఆలోచన విధానానికి నీ యొక్క ఉద్దేశాలు కాదు కానీ దేవుని యొక్క చిత్తాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రతి వస్తువు దాని పని నిమిత్తం కలుగజేసి నువ్వు నాశన దినమునకు ఆయన భక్తిలను కలుగజేసిన అంటున్నాడు. అంటే నీవు నాశనం అవ్వడానికి, నీవు దేవుని నుండి దూరం అవ్వడానికి కారణం ఏంటంటే నీ ఆలోచన విధానము సరిగా లేనప్పుడు, నీ హృదయమందు దేవుని యొక్క ఉద్దేశాన్ని గాక లోకం వైపు, పాపం వైపు నీవు నడిచి జీవించినప్పుడు నువ్వేమవుతున్నావు అంటే నాశనాల్లో పడుతున్నావు, మరణానికి సమీపిస్తావు, దేవుని చిత్తానికి దూరం అవుతున్నావు. కాబట్టి ఇక్కడ సొలొమోను మహారాజు చెప్తున్న మాట, గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు అంటున్నాడు. నీ హృదయమందు అంటే నీవు దేవునిని ప్రేమింపక, దేవుని చిత్తాన్ని అనుసరించక, నీ యొక్క వ్యక్తిగతమైన ఆలోచనల చేత, తలంపుల చేత నీవు జీవించినప్పుడు నీలో గర్వం అనేది కలుగుతుంది. నా అనేది నువ్వు విడిచిపెడితే ఆయన నీతిని నీవు కలిగి ఉంటావు, ఆ నీతి నందు నీవు జీవిస్తావు. ఎప్పుడైతే నీవు యెహోవా యొక్క చిత్తాన్ని, యెహోవా యొక్క ఉద్దేశాన్ని, యెహోవా యొక్క ఆలోచనను కలిగి ఉంటావో నీ ఎడల ఆయన ఉద్దేశములు సఫలమవుతాయి. ఇక్కడ గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారి శిక్షనందుదురు అంటున్నాడు. అంటే నువ్వు దేని విషయమైతే నువ్వు గర్విస్తున్నావో ఆ గర్వాన్ని బట్టి, దాని పరిస్థితులను బట్టి నువ్వేమవుతున్నావంటే శిక్షాపాత్రుడు అవుతున్నావు. ఆ విధంగా నీవు ఉండకూడదనేది దేవుని యొక్క ఉద్దేశమని సొలొమోను మహారాజు గుర్తు చేస్తున్నాడు. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలుగు ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోదురు అంటున్నాడు. కృపాసత్యములు, కృపచేత రక్షింపబడ్డ మనము, సత్యమనగా క్రీస్తు వాక్యమును, ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు కృపచేత రక్షింపబడిన మన యొక్క జీవితాల్లో సత్య సంబంధమైన దేవుని మాటలు, ఆయన ఉద్దేశాలు హృదయమందును, ప్రవర్తన యందును కలిగి ఉంటే ఏమంటున్నాడు, కృపాసత్యం వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును అంటున్నాడు. నీ దోషాలు, నా దోషాలు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే దేవుని ద్వారా. ఎందుకంటే ఆయన మన కొరకు, మన రక్షణ కొరకు తన కుమారుని పంపించినప్పుడు ఆయన మన నిమిత్తము శ్రమనుంది, శ్రమానుభవం ఉంది. ఆయన నలువగొట్టబడి, మరి చంపబడి, సిలువ వేయబడి తిరిగి ఆ యొక్క నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము కృపచేత రక్షింపబడిన మనకి మన దోషమంతా ఆయన తొలగించాడు. కాబట్టి ఇప్పుడు సత్యమనగా క్రీస్తు యొక్క మాటను బట్టి మనము జీవించినప్పుడు ఆయన నీతి మన యందు నెరవేర్చబడుతుంది. తద్వారా మనకి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనం నుండి తొలగబోదురు అంటున్నాడు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీలో పాపమునకు చోటు ఉండదు, అపవాదికి చోటు ఉండదు. ఎప్పుడైతే నీవు యెహోవా యొక్క మాటను అనుసరించి నువ్వు నడుచుకుంటావో, జీవిస్తావో, నీ ఆలోచనలో, తలంపుల్లో ఆయన చిత్తానికి నువ్వు లోబడి జీవిస్తున్న విధానం ఏదైతుందో దాన్ని బట్టి ఇక్కడ అంటున్నాడు, మనుష్యులు చెడుతనం నుండి తొలగి పోదరు అంటున్నాడు. దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క ఆలోచనకి మనము కట్టుబడి మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రునిగా చేయును అంటున్నాడు. నీవు నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీవేదైతే దేవుని యొద్ద నువ్వు కలిగి ఉన్నావో దానిని బట్టి నువ్వేమవుతున్నావంటే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఉపయోగించున్నావు. ఆయన నీకు అధికారిగా ఉండి నీ అవసరతలు, నీ ఎక్కర్లో ఆయన సహాయపడతాడు. కాబట్టి ఒకని ప్రవర్తనకు యెహోవా
ప్రీతిప్రగమనప్పుడు ఆయన వాని శత్రువుల సహావానికి మిత్రునిగా చేయను అంటున్నాడు. నీ యొక్క ప్రతి ప్రార్థన విజ్ఞాపన నీ శత్రులు ఏటైనా నీకు భోజనము సిద్ధపరచువాడైనాడంటే వారి హృదయాలను మార్చి వారి ఆలోచనలు సరిచేసి వారిలో ఉన్న కోపాన్ని ద్వేషాన్ని తొలగించి నీ పట్ల వారికి ప్రేమ కలిగించే రీతిగా నీ ప్రవర్తన ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు గుర్తు చేస్తూ, అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అంటున్నాడు. అంటే నువ్వు అక్రమం చేసి అన్యాయం చేసి ఎంత సమకూర్చుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు. కానీ నువ్వు దేవుని ఎదుట నీతిగా న్యాయముగా నీ యొక్క కష్టార్జితాన్ని బట్టి దేవుడు నీకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీవు తృప్తిపడి దేవుని యందు దేవుని మాటల యందు నీవు నిలిచి ఉంటే అది నీకు మేలైనది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనునో యెహోవా వాని నడతను స్థిరపరచును అంటున్నాడు. ఏదైతే నీ హృదయంలో ఆలోచన కలిగి ఉంటున్నావో దాని ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావో అది దేవుని చిత్తము కాకుండా లోకముతో పాపముతో కూడినదైతే శరీరముతో కూడినదైతే అది నీకు నాశనాన్ని నిన్ను మరణాన్ని నడిపించేదే ఉంది. అదే యెహోవా యొక్క ఉద్దేశం అయితే గనక అది నిన్ను ఆయన చిత్తానికి నడిపించేదే అన్నది. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటారో వారి హృదయమందు ఆయన స్థిర నివాసాన్ని కలుగజేవాడు. కాబట్టి సొలొమోను మహారాజు చెప్తున్న మాట, ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును అంటున్నాడు. మన యోచనలు మన తలంపులు దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగినదై కలిగినదై ఉండాలి. యెహోవాని నడతను స్థిరపరచును అంటున్నాడు. ఎప్పుడైతే మన హృదయంలో ఆయన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటామో అప్పుడు మన యందు ఆయన తన చిత్తాన్ని జరిగించేవాడు అన్నాడు. మళ్ళా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నిన్ను అధికారినిగా చేయదని అంటున్నాడు. కాబట్టి నీవు నేను ఆయన సన్నిధిలో ఆయన జ్ఞానము చేత ఆయన బలము చేత ఆయన శక్తి చేత మన హృదయములను ఆయన వాక్యమును సత్యమును ఉంచుకుని కృపయందు కొనసాగుతూ ఆ కృపావరముల యందు జీవించేవారమై ప్రభు తిరిగి రానయ్యున్నప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షతలో ఆయన రాజ్యములో ఆ యొక్క మహిమ కలిగిన మేఘం మీద ఆయనతో సదాకాలము జీవించేవారమై ఉండాలని భక్తుడైన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవాక కృప చూపుతున్న తండ్రి, హృదయమందును ప్రవర్తన యందును నీతి న్యాయములు జరిగించే దేవా, ఏది మా హృదయం ముందు కలిగి ఉంటామో అదే మా నోరు పలుకునని, అది కీడైన ఎడల నాయన నాశనానికి నడుపునని, అది నీ వాక్యమైతే సత్యముతో మమ్మల్ని నింపునని, సర్వసత్యములో మేము ప్రవేశింతుమని, నీతో యుగయుగాలు జీవింతుమని నీ వాక్యము సెలవిస్తుంది. భక్తుడైన సొలొమోను మహారాజు, అయ్యా నీ ప్రజలను ఏలుటకు నీ యొక్క జ్ఞానాన్ని తను కోరి ఉన్నాడు. అవును అయ్యా, నీ ప్రజలైన వారి ఏలుబడ్డాకి తను పొందుకున్న ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి ఈ యొక్క భావసూచకమైన సామెతలను రాయడం జరిగింది. కాబట్టి నాయనా, మేము జ్ఞానము లేని వారిగా కాక నీ వాక్యమందు నిలిచి నీ అందు జ్ఞానము పొందుకుని నీ దయలో నీ కృపలో వర్ధిల్లుతూ నీ ప్రేమ యందు కొనసాగుటకటి కృప దయచేయండి. బలహీనలను బలపరచు నాయన, రోగులను స్వస్థపరచు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని ప్రత్యేకంగా ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకునేవారు వారి హృదయాలు మార్చుకొని నిత్య జీవమునకు వారసులు కాగలుగుట కట్టి కృప దయచేయమని, దీని పరిచర్యలో సేవలో మీ సన్నిధి మాపై ఉంచమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాన్ని మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.